ప్రోస్టేట్ పెరిగితే మాటిమాటికి మూత్రానికి వెళ్లాల్సొస్తుంది. ఇదో పెద్ద చికాకు వ్యవహారం. పగలు రాత్రి తేడా ఉండదు. తరచూ బాత్రూం తలుపు తట్టాల్సి వస్తుంది. మగవారిని బాగా ఇబ్బంది పెట్టే ఈ సమస్యకు నిన్న మొన్నటిదాకా సంప్రదాయకంగా పెద్దగా కోతపెట్టి సర్జరీ చేసేవాళ్లు. అయితే వీటితో ఉన్న ప్రతికూలతలను అధిగమిస్తూ కోతల్లేని సరికొత్త చికిత్సలు ఇవాళ మనకు అందుబాటులోకొచ్చాయి. ఈ చికిత్సల సాయంతో ప్రోస్టేట్ గ్రంథికి ఎలాంటి కోత పెట్టకుండానే సులువుగా మరమ్మత్తు చేస్తున్నారు. పెరిగిన ప్రోస్టేట్కు కోతల్లేని చికిత్సల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బీపీహెచ్ అంటే ఏంటి? బీపీహెచ్ అంటే బినైన్ ప్రాస్ట్రేట్ హైపర్ట్రోఫీ. అంటే ప్రాస్ట్రేట్ అనేది ఒక గ్లాండ్, అది మెయిల్స్లో ఉండే గ్లాండ్ అనమాట. యూరినరీ బ్లాడర్కి దగ్గరగా ఉంటుంది. సో ఈ ప్రాస్ట్రేట్ అనేది ఏజ్ వైజ్గా పెరుగుతూ ఉంటుంది. సో ప్యూబర్టీ వచ్చేవరకు డబుల్ ద సైజ్ అవుతుంది. బట్ 40 years అలా దాటినప్పటికీ ఈ సైజ్ అనేది ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. సో ఎక్కువగా పెరిగినప్పుడు దాని రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో బినైన్ ప్రాస్ట్రేట్ హైపర్ట్రోఫీ అంటే ఇది ఒక నార్మల్గా ఉండే గ్లాండే, కానీ ఆ సైజ్ అనేది ఏజ్తో పెరిగినప్పుడు హైపర్ట్రోఫీ అంటాము. సో అండ్ ఇది పెరగడం అనేది క్యాన్సర్గా అనుకుంటారు. ఇది క్యాన్సర్ కాదు, బినైన్ అంటే అన్ని గడ్డలు క్యాన్సర్ కావు. సో చాలా వరకు నార్మల్ గడ్డలే, అంటే నార్మల్ ఏజ్ వైజ్గా పెరిగేవి, అవి బినైన్ అంటాము. ప్రోస్టేట్ గ్రంథి ఎందుకు పెరుగుతుంది? ఈ ప్రాస్ట్రేట్ అనేది వాల్నట్ సైజులో ఉంటుంది. అంటే ఒక 25 grams అలా ఉండేది, ఆర్ ఈవెన్ స్మాలర్ దెన్ దట్. ఏంటంటే యూరినరీ బ్లాడర్కి ఒక మనకి యురెత్రా, అంటే యూరినరీ బ్లాడర్ నుంచి యూరిన్ బయటకు వచ్చే దారిలో ఇది ఆ యురెత్రాని కవర్ చేస్తూ ఉంటుంది, ఒక రింగ్ లాగా ఉంటుంది. సో ఇది ఏమవుతుందంటే ఏజ్తో పాటు గ్రో అయినప్పుడు ఆ సెంటర్లో యూరిన్ వెళ్ళే ట్యూబ్ని కన్స్ట్రిక్ట్ చేస్తుంది, అంటే ప్రెషర్ చేస్తుంది. ప్రెషర్ చేసినప్పుడు దాన్ని స్ట్రింక్ చేస్తున్నప్పుడు యూరిన్ అవుట్ఫ్లో అనేది మనకు రిస్ట్రిక్ట్ అవుతుంది, అంటే యూరిన్ వెళ్ళడంలో ఇబ్బంది అవుతుంది. సో బినైన్ ప్రాస్టేట్ హైపర్ట్రోఫీ. సో ఇది ఆ పొజిషన్లో ఉండేది. సో ఇది ఎప్పుడు మనం హైపర్ట్రోఫీ అంటాము అంటే మోర్ దెన్ 80 grams ఆర్ 100 grams కంటే పెద్దగా పెరిగినప్పుడు దాని ఎఫెక్ట్ ఏంటంటే లోపలగా వెళ్ళే ఆ ట్యూబ్ని ఎక్కువగా ప్రెషర్ చేస్తుంది, కంప్రెస్ చేస్తుంది. సో ఈ 80 grams ఆర్ 100 grams అయినప్పుడు, అంతకంటే ఎక్కువ పెరిగినప్పుడు యూజువలీ బినైన్ ప్రాస్టేట్ హైపర్ట్రోఫీ అంటాము. ప్రోస్టేట్ పెరిగినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి? యూజువలీ పేషెంట్స్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎ గుడ్ నైట్ స్లీప్, అంటే నిద్ర అనేది సరిగా ఉండదు. పేషెంట్స్ ఎప్పుడు నైట్ ఎక్కువగా యూరిన్ వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు పాస్ చేసినా యూరిన్ని ఫుల్గా పాస్ చేయలేరు. ఎప్పుడు ఇన్కంప్లీట్ వాయిడింగ్ అంటాము, అంటే ఎంతసేపు పాస్ చేసినా కానీ ఇంకా కొంచెం రిమైనింగ్గా ఉన్నట్టుంటుంది. అండ్ హెసిటెన్సీ అంటాం, అంటే యూరిన్ అనేది సడన్గా వచ్చేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ అర్జెన్సీ, తొందరగా వెళ్ళాల్సి వస్తుంది. అండ్ డ్రిబ్లింగ్ యూరిన్, అంటే యూరిన్ అనేది చుక్కలుగా డ్రాప్ అవుతూనే ఉంటుంది వాళ్ళకి తెలవకుండానే. అండ్ యూరిన్ స్ట్రీమ్ అనేది కూడా ప్రెషర్తో ఉండదు. సో అది చాలా వీక్గా పడుతూ ఉంటుంది యూరిన్ అనేది. సో ఇది స్పెషల్ కంప్లైంట్స్. సో వీళ్ళు ఇది నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే యూరిన్ అనేది ఎప్పుడు యూరినరీ బ్లాడర్లో ఉండిపోవడం వల్ల ఎంతో కొంత ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి వాళ్ళలో. తర్వాత స్టోన్స్ అనేది ఫామ్ అవుతాయి. తర్వాత ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల బ్లీడింగ్ కూడా అవుతుంది, అంటే యూరిన్లో బ్లడ్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇది క్రానిక్గా ఉండడం వల్ల యూరినరీ బ్లాడర్ రిలేటెడ్ క్యాన్సర్స్ రావడము, తర్వాత కిడ్నీ మీద సైడ్ ఎఫెక్ట్స్ రావడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. బీపీహెచ్ను ఎలా నిర్ధారించుకుంటారు? సో ఫస్ట్ కంప్లైంట్స్ ఏంటంటే వీళ్ళు చెప్పే సిమ్టమ్సే. సో సిమ్టమ్స్ రిలేటెడ్గా దాని తర్వాత ఏంటంటే సింపుల్గా అంటే రెక్టల్ ఎగ్జామ్ చేస్తారు. సో డాక్టర్ ఎగ్జామినేషన్ చేస్తారు. యూరిన్ టెస్ట్లు ఉంటాయి. యూరిన్ టెస్ట్లో ఏంటంటే యూరిన్ ఫ్లోమెట్రీ అంటాము, యూరిన్ అనాలిసిస్ చేస్తాము. సో వీటిలో ఇవి టెస్ట్ చేస్తాము. తర్వాత బ్లడ్ టెస్ట్ చేస్తాము. బ్లడ్ టెస్ట్లో ప్రాస్ట్రేట్ కోసం టెస్ట్ చేస్తాము. దాని తర్వాత వచ్చేవరకు స్కాన్స్లో ఏంటంటే సింపుల్ స్కాన్ ఏంటంటే అల్ట్రాసౌండ్ అబ్డమన్ స్కాన్. సో స్కాన్ చేసినప్పుడు వీళ్ళలో ప్రాస్ట్రేట్ సైజ్ మనకు తెలుస్తుంది. తర్వాత యూరిన్ రిటెన్షన్ ఉంటుంది. ఓకే, సో ఆ యూరిన్ అనేది ఎంత ఈవెన్ ఫుల్గా వాయిడ్ అంటే పాస్ చేసిన తర్వాత కూడా కొంత బ్లాడర్లో ఉండిపోతుంది. సో ఆ వాల్యూమ్ మెజర్ చేస్తాం.
సో యూజువలీ ఏంటంటే 100 వరకు ఉండడం అది నార్మల్, బట్ 200 పైన ఉంది అంటే 200 ml పైన అలానే పాస్ చేసిన తర్వాత కూడా యూరినరీ బ్లాడర్లో ఉండిపోయిందంటే ఇది ఏంటంటే రెసిడ్యుయల్ వాల్యూమ్ అంటాము. సో ఇది ప్రాస్ట్రేట్ వల్ల వాళ్ళు దే ఆర్ నాట్ ఎబుల్ టు పాస్. సో ప్రాస్ట్రేట్ సైజ్ కూడా చూసినప్పుడు అది 80 grams కన్నా పైన ఉంది, 100 grams పైన ఉంది అనుకున్నప్పుడు సో ఈ రిలేటెడ్గా మనం చేస్తాం. దీంట్లో మళ్ళీ ఎంఆర్ఐ చేయడానికి అవకాశం ఉంటుంది, తర్వాత సిటీ స్కాన్ కూడా మనం చేసి చూస్తాం అన్నమాట. ప్రోస్టేట్ ఉబ్బును తగ్గించే సాంప్రదాయిక చికిత్సలేంటి? సో ట్రీట్మెంట్ ఆప్షన్స్కి వచ్చేవరకు సో జనరల్గా సర్జరీ. సో ఇనిషియల్ స్టేజెస్లో ఏంటంటే మెడిసిన్ తోటే మేనేజ్ చేయొచ్చు, సర్జరీ అనేది అవసరం లేకుండానే ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు దానికి రిలేటెడ్ మెడికేషన్ ఇచ్చేసి ఫుడ్ లైఫ్ స్టైల్ మార్చుతూ కొంతవరకు మేనేజ్ చేయొచ్చు. బట్ ఆ స్టేజ్ దాటింది అంటే దెన్ దేర్ ఆర్ వెరైటీ ఆఫ్ ఆప్షన్స్. మనకి సర్జికల్ ఆప్షన్స్ ఉన్నాయి, తర్వాత నాన్ సర్జికల్ ఆప్షన్స్ ఉన్నాయి. సర్జికల్ ఆప్షన్స్కి వచ్చేవరకు టర్ప్ అంటాము, అంటే ట్రాన్స్ యూరెథరల్ ప్రాస్ట్రేట్ రిసెక్షన్ అనమాట. సో దీంట్లో ఏంటంటే చిన్న ట్యూబ్ కెమెరా స్కోప్ లాంటిది వేసేసి యూరిన్ పైప్ ద్వారా వేసి దాన్ని ప్రాస్ట్రేట్ని వాళ్ళు సర్జికల్గా రిమూవ్ చేస్తారు, ప్రిక్ చేసి రిమూవ్ చేస్తారు. తర్వాత అలానే ఓపెన్ సర్జరీ కూడా చేస్తారు. ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏంటంటే ఈవెన్ రోబోటిక్ సర్జరీ కూడా వచ్చింది, వేర్ కీ హోల్ ద్వారా వెళ్ళి ఆ ప్రాస్ట్రేట్ని రిసెక్ట్ చేస్తారు. ఇదన్నీ సర్జికల్ ఆప్షన్స్. ప్రోస్టేట్ ఉబ్బును తగ్గించటానికి కొత్తగా వచ్చిన చికిత్సలేంటి? సర్జరీ అనేదే లేకుండా రక్తనాళాల ద్వారా చేసేదాన్ని మనం ప్రాస్టేట్ ఆర్టరీ ఎంబలైజేషన్ అంటాము. సో ఎలాగో మనకి ఈ యాంజియోగ్రామ్ చేసినట్టుగానే, హార్ట్కి యాంజియోగ్రామ్ చేసినట్టుగానే కాళ్ళలో నరం ద్వారా కానీ చేలో రక్తనరం ద్వారా కానీ ఐవి లైన్ పెట్టేసుకొని దాని ద్వారా మనం చిన్న ట్యూబ్స్ వేసుకొని ప్రాస్ట్రేట్ వరకు వెళ్ళి ఈ ప్రాస్ట్రేట్ అనేది ఈ గడ్డ వరకు మనకి ఏదైతే రక్తం బ్లడ్ సప్లై ఉందో దాన్ని మనం ఏంటంటే బ్లాక్ చేస్తాము. కొన్ని పార్టికల్స్ అనేవి ఉంటాయి, వేసినప్పుడు అక్కడ ఆ ప్రాస్ట్రేట్కి బ్లడ్ సప్లై కట్ ఆఫ్ చేసినప్పుడు ఆ ప్రాస్ట్రేట్ ష్రింక్ అవుతుంది. ష్రింక్ అయినప్పుడు ఆ కన్స్ట్రిక్షన్ ఏదైతే ఆ ప్రెషర్ అనేది యూరినరీ పైప్ మీద ఉందో దాన్ని రిలీవ్ చేసిన వాళ్ళం అవుతాం. సో రిలీవ్ చేసినప్పుడు యూరిన్ ఫ్లో అనేది ఫ్రీ అయిపోతుంది. సో ఈ ప్రొసీజర్ని ప్రాస్టేట్ ఆర్టరీ ఎంబలైజేషన్ అంటాము. సో ఈ ప్రొసీజర్ అనేది అనెస్థీషియా అవసరం లేదు. సో ఆల్మోస్ట్ డే కేర్ ప్రొసీజరే. పేషెంట్ని మనం క్యాత్ ల్యాబ్లో తీసుకొని పేషెంట్ కాన్షియస్లోనే మనం ఈ ప్రొసీజర్ చేయగలుగుతాము. చేసిన తర్వాత 1 day హాస్పిటలైజేషన్లో ఉంచుకొని నెక్స్ట్ డే పేషెంట్ పంపించవచ్చు. పెరిగిన ప్రోస్టేట్కు ఇవాళ ఎలాంటి కోత పెట్టకుండానే చాలా సులువుగా చికిత్స చేయొచ్చు. ఇంటర్వెన్షనల్ రేడియాలజీ చికిత్సలు ఇందుకు చక్కగా ఉపకరిస్తాయి.